హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. డబ్ల్యూటీసీ ఫైనల్. ఇండియా ఎలాగో క్వాలిఫై అవ్వలేదు కాబట్టి కొన్ని అనివార్య కార్యాల వల్ల సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ అట్ లార్డ్స్. చూస్తే మనం ఫస్ట్ ముందుగానే ఇద్దరు ప్లేయింగ్ లెవెన్ వచ్చేసాయి. ఉమ్, మనం అవును. ఎవరు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి, అండ్ మ్యాచ్అప్స్ ఏంటి, గ్రౌండ్ ఎలా ఉంది, గ్రౌండ్ ఎలా ఎవరికి సపోర్ట్ చేస్తుంది, బ్యాటింగ్ బౌలింగ్, ఉమ్. అండ్ వెదర్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. ఓకే, లెట్స్ దానికంటే స్టార్ట్. ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, యా, ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ మాట్లాడదాం. ఫస్ట్ టైం కొత్తగా రెండు టీంలు టాస్ కంటే ముందు రోజే ప్లేయింగ్ లెవెన్ ఇచ్చేశారు. Hmm, అది అది కొంచెం పెద్దది. ఈ రెండు టీంలకి ఏమో మరి ఎందుకు ఇచ్చారు, మరి జనరల్ ఎప్పుడు ఇంత ఫైనల్ పెద్ద మ్యాచ్ కాబట్టి జనరల్ ప్లేయింగ్ లెవెన్ ముందే ఇవ్వరు. బట్ ఏంటో రెండు టీంలు ఒక డిఫరెంట్ గా కొత్తగా ముందే ఇచ్చాయి. Hmm, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ గా మార్క్రమ్ అండ్ రికిల్టన్, యా. తర్వాత కెప్టెన్ టెంబా బహుమా, స్టబ్స్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నాడు ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్. Hmm, hmm, తర్వాత మనకి డేవిడ్ బెడింగమ్, కైల్ వెరైనే. మీరు ఈ ప్లేయర్లు వినకపోయి ఉండొచ్చు బట్ అంత పెద్దగా, బట్ దే ఆర్ ఆల్సో గుడ్ ప్లేయర్స్. దాని తర్వాత వియాన్ ముల్డర్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్, ఆల్రౌండర్. ఆల్రౌండర్, ఆల్రౌండర్. బ్యాటింగ్ ఆల్రౌండర్, ఎస్ఆర్హెచ్ ప్లేయర్. తర్వాత మార్కో జాన్సన్. మార్కో యాన్సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా అండ్ లుంగి ఎంగిడి. ఎస్. కబిసో రబాడా వీళ్ళకి మంచి ఇంపార్టెంట్ బౌలర్. ఆఫ్ అండ్ కోర్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి మ్యాచ్ కంటే ముందు జనరల్ ఓపెనింగ్ ఎవరు ఆడతారు, శామ్ కోన్స్టాస్ నడిపిస్తారా ఉస్మాన్ కవాజా తో పాటు ఓ ప్లేయింగ్ లెవెన్ లో ఓపెనర్ గాని అనుకున్నారు. ఎందుకంటే క్యామరూన్ Hmm, గ్రీన్ బ్యాక్ వచ్చాడు కాబట్టి క్యామరూన్ గ్రీన్ పక్కా ఆడాడు. ఎందుకంటే క్యామరూన్ గ్రీన్ కౌంటీలో, ఇంగ్లాండ్ లో కౌంటీలో క్రికెట్ ఆడుతున్నాడు, ఒక సెంచరీ కూడా కొట్టాడు. సో పక్క క్యామరూన్ గ్రీన్ బ్యాక్ వచ్చేవాడు. ఆ క్యామరూన్ గ్రీన్ వస్తాడు కాబట్టి ప్లేయింగ్ లెవెన్ స్టార్టింగ్ లో ఓపెనర్స్ ఎవరు ఆడతారని చిన్న కన్ఫ్యూజన్ ఉండే. కానీ వాళ్ళు ముందే ప్లేయింగ్ లెవెన్ ఇచ్చేసారు. ద అది. ఓపెనర్స్ విల్ బి ఉస్మాన్ కవాజా అండ్ మాన్నస్ లబుషేన్. ఎస్. స్టీవ్ స్మిత్ నెంబర్ 4 వస్తాడు. లేదు, హెడ్ ఓకే, హెడ్ లేదు, మిడిల్ ఆర్డర్ కదా వీళ్ళకి హెడ్ టెస్ట్. నంబర్ యా. 5. హెడ్ బాల్ మొత్తం స్వింగ్ ఆగిపోయినాక వచ్చి ఊపుతాడు ఇక. వచ్చి కొడతాడు. ఎన్నిసార్లు చూడలేదు ఇండియాకి, ఇండియా అగేన్స్ట్ ఆడిన. నెక్స్ట్. నెక్స్ట్ నాకు క్యామ్రన్ యాజ్ యూజువల్, క్యామ్రన్ అంతకుముందు నంబర్ 5 లో ఆడేవాడు. బట్ నాకు తెలిసి నెక్స్ట్ రేపటి మ్యాచ్ లో నంబర్ 3 ఆడతాడు. వాళ్ళు వెబ్సైట్ ట్రై చేయొచ్చు. వెబ్స్టర్ కూడా నీకు అప్పుడు ఇండియా సిరీస్ లో కొంచెం డౌన్ ద ఆర్డర్ ఆడింది బ్రో. సో మేబీ చేంజ్ మ్మ్. చేసుకోవచ్చు అతని పొజిషన్. ఎందుకంటే కొత్త కదా, మ్మ్. కొత్తగా. సో మ్మ్. ఎంత పెద్ద మ్యాచ్ దే మైట్ నాట్ టేక్ దట్ రిస్క్. సో మేబీ క్యామ్రన్ అంతే. గ్రీన్ నంబర్ 3 ఆడిపిస్తారు. తర్వాత ఆబ్వియస్లీ టూ డౌన్స్. స్టీవ్ స్మిత్. స్మిత్, తర్వాత మన హెడ్, మ్మ్. మ్మ్. తర్వాత బ్యూ వెబ్స్టర్ మనకి మ్మ్. ఆ, శ్రీలంకతో సిరీస్ లో ఆస్ట్రేలియాకి ఆడాడు. అలెక్స్ మ్మ్. కేరీ వికెట్ మనతో కీపర్. కూడా ఆడాడు. సో బౌలింగ్ లో ఇంకొక చిన్న ఇది ఉండే, మన స్కాట్ బోలాండ్ ఆడతాడా లేడా, ప్లేయింగ్ లోనే ఉంటాడా, మ్మ్. ఉంటే ఎవరి ప్లేస్ లో ఉంటారా అనుకున్నా. బట్ యాజ్ యూజువల్ గా ఆస్ట్రేలియన్ ఆ ముగ్గురు పేసర్లు స్పిన్నర్ నాథన్ లయన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జాష్ హేజల్వుడ్ ఎన్నో ఎన్నో ఏళ్లుగా ఇదే బౌలింగ్ తో ఎవ- వస్తున్నారు. ఈ- ఎవర్ గ్రీన్ బౌలింగ్ అటాక్ ఫర్ ఆస్ట్రేలియా ఇది. ఎన్నో ఏళ్ల నుంచి. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్. సో నెక్స్ట్ మన ఇక్కడ ఎవరు మిస్ అయ్యారంటే స్కాట్ బోలాండ్. ఇండియా టెస్ట్ సిరీస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా స్కాట్ బోలాండ్. స్కాట్ బోలాండ్ ఒక లాస్ట్ 3 మ్యాచ్ ఆ స్పెల్ మామూలుగా లేదు అసలు. అవును, అదే కదా. రోహిత్ శర్మ కూడా మొన్న మ్యాచ్ లో ఇంటర్వ్యూలో ఒప్పుకుంటాడు, స్కాట్ బోలాండ్ మ్మ్. వేస్తుంటే ఆడలేకపోతాం, ఎందుకంటే బాల్ లోపలికి వచ్చినట్టు వచ్చి సడన్ గా బయటకి వెళ్తుంది, అవుట్ సైడ్ ఎడ్జ్ అయ్యి అవుట్ అయిపోతాం, ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ అని అన్నాడు స్కాట్ బోలాండ్. బట్ అందులో ఆస్ట్రేలియా పిచ్చెస్ లో ఆపలేరు స్కాట్ బోలాండ్ అసలు. ఎందుకంటే నాకు తెలిసి జాష్ హేజల్వుడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. జాష్ హేజల్వుడ్ మ్మ్. ఇంతవరకు లార్డ్స్ లో మ్యాచ్ ఓడిపోలేదు. అందులో ఇప్పటి వరకు ఏ ఫైనల్ మ్యాచ్ ఓడిపోలేదు అందుకో. సో దే ఆర్ టేకింగ్ జాస్ హేజల్వుడ్. రేపు రేపటి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంతవరకు టెంబా బౌమా కెప్టెన్స్ లో సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. అండ్ హేజల్వుడ్ ఎప్పుడు లార్డ్స్ లో ఓడిపోలేదు, హేజల్వుడ్ ఫైనల్స్ లో కూడా ఇంతవరకు ఓడిపోలేదు. సో ఓడిపోలేదు స్ట్రీక్ బ్రేక్ అవుద్ది రేపు డబ్ల్యూటీసీ ఫైనల్స్. ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేలోపు పిచ్ రిపోర్ట్ మాట్లాడు. నార్మల్ పిచ్, జనరల్ ఇంగ్లాండ్ లార్డ్స్ తెలిసిందే ఎట్లుంటుందో. పేస్ వికెట్ మంచి స్వింగ్ అవుతుంది. కొంచెం స్వింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పిచ్ ఎలాగో స్వింగ్ ఇనిషియల్ 3 డేస్ ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ ఉంటుంది. స్పిన్ కి చాలా తక్కువ హెల్ప్ ఉంటుంది. అవును. ఫోర్త్ ఫిఫ్త్ డే ఓన్లీ స్పిన్నర్స్ హెల్ప్ ఉంటుంది.
నీకు ఆస్ట్రేలియాలో చూస్తే ఆస్ట్రేలియా టీమ్ స్క్వాడ్ లో ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఫైవ్ కదా. మిచెల్ స్టార్క్, జాస్ హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్, వెబ్స్టర్ బౌలింగ్ వేస్తాడు, కెమెరన్ క్యామరన్. గ్రీన్ బౌలింగ్ వేస్తాడు. అవును. 5 బౌలింగ్ ఆప్షన్స్ అండ్ విత్ 2 స్పిన్ ఆప్షన్స్, మార్నస్ లాబుషేన్ అండ్ నేథమ్ లయన్. అదే లేదు. సో వీళ్ళ బౌలింగ్ అటాక్ వాళ్ళ బాగుంది. ఐ మీన్ మంచి ఆల్రౌండర్స్ మంచిగా ఉన్నారు ఆస్ట్రేలియా టీమ్ లో. అదే వాళ్ళ ఇంకా సౌత్ ఆఫ్రికా టీం డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బౌలర్సే ఉన్నారు వాళ్ళకి. చూడు, పేసర్స్ ఎంత ముగ్గురే ఉన్నారా? ముగ్గురు నలుగురు, మార్కో యాన్సన్, నలుగురు మల్డర్. ఇక్కడ లుంగి ఎంగిడి, వియాన్ ముల్డర్. ఒక ఉమ్, బౌలర్ తక్కువ ఉన్నాడు, బట్ దే కెన్ స్టిల్ మేనేజ్, ఎందుకంటే మార్కో కూడా స్పిన్ బౌలింగ్ చేస్తాడు. సో స్పిన్ వేస్తాడు. స్టబ్స్ ఉన్నాడు, స్టబ్స్ కూడా వేయచ్చు. చేస్తాడు, బట్ సబ్స్ ఇవ్వకపోవచ్చు, బట్ మేబీ మార్కం తో కంటిన్యూ చేయొచ్చు. ఉమ్, ఎవరు మెయిన్ గా ఏంటంటే ఓకే. స్టార్టింగ్ ఒక బాల్ కొంచెం 20 ఓవర్స్ వరకు ఎక్కువ వికెట్ లూజ్ అవ్వకుండా ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది అప్పుడు. అండ్ వెదర్ కోచ్ వస్తే సెకండ్ డే కొంచెం రైన్ ఉంది, 25% దాకా రైన్ ఉంది. రిమైనింగ్ 5 డేస్ క్లౌడీ వెదరే. రిపోర్ట్స్ ప్రకారం క్లౌడీ వెదరే ఉంది. ఇంకా ఉమ్, అంతే. ఇంకా ఒక డే ఏమన్నా ఇది ఉందా? డే 6 ఏమన్నా ఉందా? మోస్ట్లీ నాకు తెలిసి లేదనుకుంటా. ఉమ్, ఏమో చూద్దాం. డ్రా అయితే ఏం చేస్తారో తెలీదు. చూడాలి. ఇంకా అప్పుడు ఇప్పటి వరకు గైడ్ లైన్స్ ఏమైనా వదిలేరన్నా డ్రా అయితే ఏంటండి? ఆ, ఏమో బ్రో, మేబీ డేస్. చూడాలి. అంత మేము అంత చూడలేదు. విల్ టెల్ యూ మళ్ళీ. డే 1 రివ్యూ, డే 2 రివ్యూలో అప్పుడు మాట్లాడుకుందాం. పడుకుందాం. నెక్స్ట్ పిచ్ రిపోర్ట్స్ అయిపోయాయి. నెక్స్ట్ కీ బ్యాటిల్స్. ఈ బ్యాటిల్స్ ఎవత్. మెయిన్ ఇక్కడ కగిసో రబాడా వర్సెస్ స్టీవ్ స్మిత్. ఎస్. మెయిన్ కగిసో రబాడా కానీ స్టీవ్ స్మిత్ వికెట్ తొందర వికెట్ తీసిండు అనుకో, సౌత్ ఆఫ్రికా అప్పర్ హ్యాండ్ కొంటున్నాం. ఎందుకంటే నువ్వు నార్మల్ ముందు కూడా చూసుకుంటే కగిసో రబాడా మంచి రికార్డు ఉంది స్టీవ్ స్మిత్ మీద. చాలా సార్లు డిస్మిస్ చేశాడు. అందులో యావరేజ్ కూడా చాలా తక్కువ ఉంది స్టీవ్ స్మిత్ కి, కగీశ్వర్ అవ్వడం మీద. అవును. అదొకటి. మోస్ట్లీ రేపు టాస్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. టాస్ ఇనీషియల్ గా మంచి హెల్ప్ ఉంటది. ఇనీషియల్ గా బ్యాటింగ్ కొంచెం యాజ్ యూజువల్ గా టెస్ట్ ఆడి ఎవరు టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకుంటారు. సో ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళు కొంచెం బెనిఫిట్ ఉంటుంది, ఒక మంచి స్కోర్ పెడితే అప్పర్ హ్యాండ్. అండ్ ఇంకోటి, ఇక్కడ కగిసో రబాడా వర్సెస్ స్టీవ్ స్మిత్, ఇది ఒక మంచి కీ మ్యాచ్అప్. నాకు తెలిసి కగిసో రబాడా స్టీవ్ స్మిత్ మంచి వికెట్ తీసిన అనుకో, సౌత్ ఆఫ్రికా అప్పర్ హ్యాండ్. ఇటువైపు చూస్తే ప్యాట్ కమిన్ వర్సెస్ టెంబా బౌమ్ అండ్ ఏడెన్ మార్క్రమ్. ఏడెన్ మార్క్రమ్ లైక్ సౌత్ ఆఫ్రికాకి ఈ మధ్య, అప్పట్లో చాలా కొంచెం ఇన్కన్సిస్టెంట్ ఉంటాడు, కానీ ఈ మధ్య మంచి కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు సౌత్ ఆఫ్రికాకి. అండ్ టెంబా బౌమ కూడా T20s అంత బాగా, T20s లో టెంబా బౌమకి చాలా అంటే చాలా నెగిటివ్ ఉంటది, బట్ టెస్ట్ లో అంతకు రివర్స్ లో పాజిటివ్ ఉంటది, అంత మంచి రికార్డ్ ఉంది. సో ప్యాట్ కమిన్ వర్సెస్ టెంబా బౌన, ఇది ఒక కీ మ్యాచ్. అండ్ ఇంకోటి, ఇంతకుముందు అనుకున్నట్టు ఇన్ కేస్ ఈ మ్యాచ్ కానీ డ్రా అయినా, వర్షం వల్ల ఆగిపోయినా, ఒక రిజర్వ్ డే ఉంది. సో 6th డే రిజర్వ్ డే ఉంటుంది ఇన్ కేస్ వర్షం వల్ల కొంచెం మ్యాచ్ రెడ్యూస్ అయినా. అండ్ ఇంకోటి, లాస్ట్ లో అసలు 6 days అయినా కూడా మ్యాచ్ డ్రా అయితే, దెన్ రెండు టీమ్స్ షేర్ చేసుకుంటాయి WTC మేస్ ని, టెస్ట్ మేస్ ని అది షేర్ చేసుకుంటాయి. అది ఫైన్. రేపు ఎవరిది అప్పర్ కానీ కౌంటీ క్రికెట్ అంటే వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా పక్క ఎవరున్నారు, ఎవరు ఆడుతున్నారంటే ఓన్లీ నాకు తెలిసి టెంబా బౌమా అండ్ డేవిడ్ బెక్కింగమ్ వీళ్ళిద్దరే ఆడుతున్నారు అనుకుంటాం కదా. వీళ్ళంతా T20 ప్లేయర్స్ నుంచి వచ్చిన రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ అంతా. మొన్ననే ఐపీఎల్ ఆడొచ్చిన వాళ్ళు. అందుకని వీళ్ళ సైడ్ చూడు, ఉస్మాన్ కవాజా, మానస్ లాబుషేన్, కెమరన్ గ్రీన్, వెబ్స్టర్, క్యారీ కూడా ఆడుతున్నాడు, స్మిత్, క్యారీ. సో ఎక్కువ డొమెస్టిక్ ఆడి కొంచెం తయారుగా ఉండేది వీళ్ళ టీం కనిపిస్తుంది, ఆస్ట్రేలియా టీం. చూడాలి. అందులో వాళ్ళకి ప్రతి ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్స్ వాళ్ళు అక్కడ ఆడుతూ ఉండేవాళ్ళు కదా, మేడం ఇక్కడ ఇంగ్లాండ్ లో. ఇంగ్లాండ్ సో లో వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, దే అడ్వాంటేజ్. నో ద పిచ్. సో అందులో వీళ్ళు చాలా సార్లు ఫైనల్స్కి వెళ్ళి, చాలా సార్లు వీళ్ళు ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో బాగా పర్ఫామ్ చేస్తారు. ఆస్ట్రేలియా వాళ్ళు మనకు తెలిసిందే, అవును. దే ఆర్ నోన్ ఫర్ దట్ ప్రెజర్ సిచ్యువేషన్స్. సో కొంచెం ఎడ్జ్ అయితే ఆస్ట్రేలియాకే ఉంది. కానీ ఈ ఇయర్ చాలా జరుగుతున్నాయి కదా, అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. ఎవరు కప్పులు కొట్టారు, ఆర్సీబీ కప్పు కొట్టింది. సో అలా ఏమన్నా సౌత్ ఆఫ్రికా కప్పు కొట్టి వాళ్ళ దేశానికి ఏమన్నా కొంచెం కొంచెం బూస్ట్ లాగా ఉంటది వాళ్ళకి గెలిస్తే మాత్రం. అలా ఎందుకంటే ఏమన్నా జరుగుతుందా చూద్దాం. చాలా వరకు కప్పుకు దగ్గరలో వచ్చి సౌత్ ఆఫ్రికా చాలా మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్, మొన్న అంతకుముందు 50 ఓవర్ వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ లో, 2015 లో సెమీఫైనల్స్ లో చాలా వరకు దగ్గర వరకు వచ్చి ఓడిపోయింది. సో ఈసారికి ఏమైనా సౌత్ ఆఫ్రికా కలిసి వస్తుందో చూద్దాం. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు?
నేనైతే ఆస్ట్రేలియా గెలుస్తుంది అని అనుకుంటున్నా. బట్ ఐ వాంట్ నాకు పర్సనల్ గా సౌత్ ఆఫ్రికా గెలవాలంది. చూద్దాం. ఫస్ట్ 2 days లో తెలిసిపోతుంది నాకు తెలిసి. ఆల్మోస్ట్ అంత టైట్ గా ఉండదు అనుకుంటున్నా నేను. చూద్దాం. నాకైతే ఎందుకో సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనిపిస్తుంది. ఉమ్, అందరూ చూద్దాం. ఆస్ట్రేలియా ఒప్పుకుంటున్నారు కానీ సౌత్ ఆఫ్రికా మంచి టీము. సో నాకు అంతే, ఈ ఇయర్ కూడా అలాంటిదే కానీ కాబట్టి కొంచెం ఏమన్నా ఆ లక్ కలిసి రావడం కూడా కొంచెం అయితే బాగుంటుంది సౌత్ ఆఫ్రికా. చూద్దాం. సో అది గైస్. మీరేమనుకుంటారంటే ఎవరు గెలుస్తారు డబ్ల్యూటీసీ ఫైనల్, సౌత్ ఆఫ్రికానా ఆస్ట్రేలియానా? కమెంట్ కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ, టాటా, బాయ్ బాయ్.